ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ బ్యాక్. దేవుని బిడ్డలారా, మీ ముందుకు మరొకసారి రావడానికి ప్రభు దగ్గర కృప చూపించాడు. అయితే ఈ విశేషమైనటువంటి సమయంలో మీ ముందుకు ఒక చిన్న మాటతో మీ మధ్యలోకి రావడానికి ప్రభు దగ్గర కృప చూపించాడు. బైబిల్ లేఖనంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎవడైనా క్రీస్తునందుండిన యెడల వాడు నూతన సృష్టి, పాతలు గతించను, ఇదిగో కొత్త వాయన అన్నట్టుగా పాత సంవత్సరం విడిచిపెట్టి కొత్త సంవత్సరం వెళ్తున్నాం. బహుశా పాత సంవత్సరంలో ఉన్నవారు, మనతో ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ కూడా చనిపోయి ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా మరణ పడకలో ఉండి ఉన్నారు, హాస్పిటల్ పాలైపోయారు. అయితే నేను అంటున్నాను, ఈరోజు దేవుడి బిడ్డలారా, కొత్త సంవత్సరంలో ప్రభు కొరకు నూతనంగా మారుదాం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందాం. దేవుని కొరకు నిశ్చయముగా క్రీస్తును పోలి నడుచుకొని మనం కూడా క్రీస్తు వల్ల జీవించుదాం. దేవుని బిడ్డలారా, అనేక మంది క్రీస్తు శిలువకు శత్రువులు అయిపోయారు. అయితే నేను ఇంకెందుకు బ్రతికించాడంటే, నువ్వు క్రీస్తులో నిలబడాలని, నూతన సృష్టిగా మార్చబడాలని దేవుడు నిన్ను కోరుచున్నాడు కనుక ఇదే నా ఆహ్వానం. ఏమిటంటే, పాతవన్నీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు నూతనగా నువ్వు బయలుదేరి రావాలని, ప్రభు పరిచర్య కొరకు నువ్వు నిలబడాలని ప్రభు పేట నిన్ను ప్రేరేపిస్తున్నాను, ఆశిస్తున్నాను, నీ కొరకు ప్రార్థిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.